హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్రొఫైల్ న్యూ డిజైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు రీసెంట్గా ఒక హాల్లో నేనైతే వేశాను. ప్రొఫైల్ అనేది మీకు 18 ఇంచెస్ ఉన్నటువంటి ప్రొఫైల్ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని అలా మీకు ఒక 6 పీసెస్ కింద అయితే వేయాలి. ఈ ప్రొఫైల్ డిజైన్ అనేది ఒక చిన్న హాల్లో అయితే వేశాను నేను. ఇది మీకు వర్క్ అనేది ఏ విధంగా చేశాను అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మీకు కటింగ్స్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నేను అక్కడ నుండి పాయింట్లు కూడా లాక్కుని ఒక లైట్ దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ వైట్ కలర్ ఫ్లెక్సిబుల్ అయితే కనిపిస్తుంది. మీకు ప్రతిదానికి పాయింట్స్ అయితే లాక్కున్నాను చూడండి. ఇక్కడ మీకు ఛానల్ కూడా వచ్చేసింది చూసారు కదా. ఇక్కడ ఐరన్ ఛానల్కి హోల్ వేసుకుని అక్కడ నుండి పక్కన ఉన్న సీలింగ్ లైట్ దగ్గర లాక్కుని ఫస్ట్ వైర్ అనేది అక్కడ నుండి మళ్ళీ మనం ఎక్కడైతే చోకు పెడతామో అక్కడ దాకా తీసుకువెళ్ళాలి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్సే. మనకి ఈ పాయింట్లు లాక్కోవడానికి ఒక హాఫ్ డే అయితే పట్టింది. ఎందుకంటే ముందుగా మనకి సీలింగ్లో ఇక్కడ ప్రొఫైల్ వస్తుందని చెప్పలేదు, తర్వాత ప్రొఫైల్ వస్తుందని డిజైన్ అయితే ఇచ్చారు. అందువల్ల మీకు ఇలా జరిగింది. తర్వాత నేను పాయింట్స్ అనేవి లాక్కున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఛానల్ అయితే బిగిస్తున్నాను చూడండి. 18 ఇంచెస్ ఛానల్ అనేది మీకు ఇక్కడ నేను యూజ్ చేసేటువంటి ప్రొఫైల్ మీకు 19mm ప్రొఫైల్. మీకు ఇక్కడ డిజిటెక్ ప్రొఫైల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మీకు 18 ఇంచెస్ ఒక చిన్న పీసు. నేను ఇలా అక్కడ హోల్ కట్ చేసుకున్న తర్వాత నేను స్క్రూస్ అయితే బిగించుకున్నాను చూడండి. ప్రొఫైల్కి చిన్నదే కాబట్టి లెంత్ అనేది ఒక 2 స్క్రూలు వేస్తే సరిపోతుంది. ఇలా మీకు అన్నీ నేను బిగించుకున్నాను చూడండి. 6 ముక్కలు నేను బిగించాను. ఇలా మనకి బిగించుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొకటి, అలాగే మీకు ఇదొకటి, అలాగే ఇదొకటి, అలాగే మీకు ఇదొకటి, అలాగే మీకు ఇదొకటి, అలాగే మీకు ఇక్కడ ఒకటి. తర్వాత ఇది మీకు ఫస్ట్ చెప్పాను కదా, అదే మీకు దాని వెనకాలే లైట్ ఉంది కదా, లైట్ దగ్గర లాక్కున్నాను కదా, అక్కడే మీకు చోక్ అయితే వస్తుంది. తర్వాత నేను ఈ స్ట్రిప్కి క్యాట్ 6 వైర్ని సాల్డరింగ్ చేసుకుని ఆ వైర్లకి అయితే జాయింట్ వేసుకుని నేను స్ట్రిప్ అయితే అక్కడ అంటిస్తున్నాను చూడండి. ఇక్కడ స్ట్రిప్ కూడా ఏస్ కంపెనీ స్ట్రిప్ అయితే వాడాను నేను, డబుల్ LED స్ట్రిప్. ఇది ఇక్కడ నేను సాల్డరింగ్స్ అన్ని చేసుకుని జాయింట్స్ అన్ని వేసుకున్న తర్వాత స్ట్రిప్ కూడా అంటించుకున్నాను చూడండి. ఇది మీకు 18 ఇంచెస్ లెంత్ పెట్టుకుని స్ట్రిప్ అయితే కట్ చేసుకున్నాను. మీకు డబుల్ LED స్ట్రిప్. ఇది మీటర్కి 240 LEDసే ఉంటాయి. ఇలా మీకు ఓవరాల్గా నేను అన్ని స్ట్రిప్స్ అయితే వేసేసుకున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ముక్కకి సాల్డరింగ్ అయితే చేసుకుని జాయింట్స్ అయితే కలిపేసుకుని నేను స్ట్రిప్ అయితే అంటించాను. ఇది రెండవది, ఇది మూడోది. పక్కన లైట్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, అవి మీకు 5 LED ఉన్నటువంటి స్పాట్ లైట్స్. అవి 4 ఉంటాయి. మీకు ఇక్కడ ఒక చిన్న ముక్క ప్రొఫైల్ది, మీకు ఇది ఒకటి, తర్వాత మీకు ఇక్కడ ఒకటి. తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి చోక్ ఏంటంటే మీకు ఇక్కడ ఫుల్ ఎక్స్ 10 amperes చోక్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఏ ముక్కగా ముక్కు వైర్లు అనేవి తీసుకొచ్చి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. మీకు మొత్తం 6 వైర్లు ఉంటాయి. 3 ప్లస్లు 3 మైనస్లు, 3 ప్లస్లు 3 మైనస్ల కింద అయితే నేను డివైడ్ చేసుకుని కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అనేది మీకు బ్లూ అండ్ బ్లాక్లో కనిపిస్తున్నాయి చూసారు కదా, అది మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్. మీకు వైట్ కలర్ వైర్లు ఉన్నాయి చూసారు కదా, అవి మీకు స్ట్రిప్ నుండి వచ్చినటువంటివి వైర్స్ అవి. తర్వాత నేను మీకు ఇక్కడ ఒకసారి నేను మీకు పవర్ సప్లైని అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేస్తే మీకు స్ట్రిప్స్ అయితే వెలుగుతున్నాయి. అలా మనకి అన్ని స్ట్రిప్స్ వెలుగుతున్నాయి లేవో ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్ట్రిప్ అనేది ఒక అంగుళం, ఒక 2 అంగుళాలు వెలగడం మానేస్తుంది. మళ్ళీ అప్పుడు ఆ స్ట్రిప్ అనేది మన అక్కడ కట్ చేసుకుని మళ్ళీ స్ట్రిప్ అనేది సాల్డరింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి అన్నీ వెలిగిన తర్వాత మీకు బ్లూ కలర్ మార్కింగ్ కూడా నేను చెరపలేదు, ఎందుకంటే మీకు అర్థమవుతుందని. బ్లూ కలర్ మార్కింగ్ ప్రకారం మనం ముందుగా మార్కింగ్ చేసుకుని దాని ప్రకారం ప్రొఫైల్ అయితే కట్ చేసుకుంటాం. బ్లూ కలర్ మార్కింగ్ అనేది మనం ఒక రెక్టాంగులర్ షేప్లోనైతే ముందుగా ఫ్యాన్ చుట్టూనైతే కొట్టాము. మీరు మార్కింగ్ అయితే చూడొచ్చు. తర్వాత మీకు ఈ పక్క నుండి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది లైటింగ్ అనేది. ఇది నేను మీకు డే టైంలో రికార్డింగ్ చేస్తున్నాను. 4 PM 5 PM అయితే అవుతుంది నేను రికార్డింగ్ చేసే సమయం అనేది. ఇలా మీరు చూసుకోవచ్చు. తర్వాత నేను క్యాప్స్ అయితే పెట్టుకున్నాను. క్యాప్స్ అనేది పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ప్రొఫైల్ అనేది. మీకు మొత్తం 6 ముక్కలకి నేను క్యాప్స్ అయితే పెట్టేశాను. క్యాప్స్ అనేది పెట్టిన తర్వాత ఆన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది లైటింగ్ అనేది. మీకు లైటింగ్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు. తర్వాత నేను మీకు ఇక్కడ 5 LED ఉన్నటువంటి స్పాట్ లైట్స్ అని చెప్పాను కదా, ఇవి మీకు స్పాట్ లైట్స్. ఇవి
ఈ స్పాట్ లైట్స్ అనేది అలా మీకు నేల మీదకి పడుతుంది డైరెక్ట్ ఫోకస్ అనేది. ఎటుపక్కకి స్ప్రెడ్ అవ్వదు లైటింగ్ అనేది, డైరెక్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తుంది లైటింగ్. వీటి వల్ల పెద్ద అయితే యూజ్ అయితే అనిపించలేదు నాకు. తర్వాత మీకు ఓవరాల్గా మీకు ఈ విధంగా ప్రొఫైల్ అయితే వచ్చింది. మీకు ప్రొఫైల్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి మీకు లైటింగ్ అనేది సరిపోయిందా అన్న అంటే ఓకే అనే చెప్పాలి. ఎవరైతే ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారో ఆయన ఇచ్చారు ఈ ప్లాన్ అనేది. ఇంకా వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చేయాలి కాబట్టి ఇంకా అలాగైతే చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఓకే, లైటింగ్ అయితే అంత ఫుల్ బ్రైట్గా లేదు, అంత మరీ అంత డిమ్గా లేదు, మీడియంగా ఉందంటే లైటింగ్. ఒకవేళ ఇన్కేస్ అలాగే లైటింగ్ సరిపోకపోతే ఇంకా వాల్ మీద ఏ 36 వాట్ ట్యూబ్ లైటో లేకపోతే ఏ 20 వాట్ లైటో వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ప్రొఫైల్ న్యూ డిజైన్లో మీకు 18 ఇంచెస్ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రొఫైల్స్ అనేది వేసుకోవడం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి, అక్కడ నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.